వెలుగులో చూద్దాం. ఇక రాష్ట్రంలో ఢిల్లీ కార్ల హవా అంట. హైదరాబాద్ సహా జిల్లాల్లో కనిపిస్తున్న ఢిల్లీ నెంబర్ ప్లేట్లంట అగ్వకు అందుబాటులో టాప్ మోడళ్లు. దేశ రాజధానిలో నిషేధంతో ఇతర రాష్ట్రాల్లో అమ్మకాలు. సరిగ్గా చెక్ చేసుకోకపోతే రిస్కే అంటున్న ఆఫీసర్లు. ఎన్ఓసి తప్పనిసరిగా ఉండాలన్న సూచన అట. ఇక ఢిల్లీ కార్లు ఇక్కడ ఎక్కువ చక్కర్లు కొడుతూ ఉన్నాయట. ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతూ ఉన్నారట మొత్తం. ఇక దారి తప్పుతున్న బాల్యమాట. పిల్లలపై ఓటీటీ వెబ్ సిరీస్లు, స్మార్ట్ ఫోన్ల ప్రభావం. స్కెచ్ వేసి మరీ మర్డర్లు చేస్తున్న మైనర్లట. మత్తు పదార్థాలకు అలవాటై క్రమంగా స్మగ్లర్గా అవతారం. ఈ ఏడాది ఇప్పటికే 50 మందికి పైగా పట్టుబడ్డ మైనర్లు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టి పెట్టకపోవడమే ప్రధాన కారణమట. ఇక మూసీ రివర్ ఫ్రంట్కు 375 కోట్లు రిలీజ్ అంట. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కు రాష్ట్ర ప్రభుత్వము 375 కోట్లు విడుదల చేసిందట. ఇక ఇప్పటికే మూసీ పునరుజ్జీవం కోసం 4100 కోట్లు ఇచ్చేందుకు ఏడీబీ ఆమోదం తెలిపిందట. ఇక బ్యాట్ చోరికి వెళ్ళి బాలిక హత్య, సహస్రం చంపేసింది పక్కింటి బాలుడేనని పోలీసుల వెల్లడి. ఆమె తమ్ముడి క్రికెట్ బ్యాట్పై కన్నేసిన నిందితుడు దొంగతనం చేస్తుండగా చూసిందని మర్డరు. చోరీ కోసం ముందే ప్లాను, గోడ దూకి ఇంట్లోకి చొరబాటు. ఓటీటీ యూట్యూబ్లలో క్రైమ్ థ్రిల్లర్స్ చూసి స్కెచ్ అంట. ఇక యూరియా పక్కదారి పడుతుంటే రాష్ట్ర సర్కార్ ఏం చేస్తున్నది? రామగుండం ఫ్యాక్టరీలో త్వరలోనే ఉత్పత్తి. మీడియాతో చిట్చాట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు అడగలే. యూరియా కేటీఆర్ ఫామ్ హౌస్లో తయారు చేసేది కాదు. మునుగోడు బైపోల్ కోసమే ఫామ్ హౌస్ కేసును కేసీఆర్ క్రియేట్ చేసిండు. ఓట్ల చోరీ అంటూ రాహుల్ది పసలేని వాదన. బీహార్లో తామే గెలుస్తామని ధీమా. ఇక డబ్బులు ఇవ్వలేదని ప్రసవం ఆలస్యం, ప్రసికందు మృతి అట. యూపీలో ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం డబ్బులకు కక్కుర్తిపడి ప్రసవం లేట్ చేయడంతో పుట్టిన వెంటనే శిశువు చనిపోయింది. తండ్రి తన బిడ్డ మృతదేహాన్ని బ్యాగులో పెట్టుకొని కలెక్టరేట్కు వెళ్ళి డాక్టర్ల నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేశాడట. ఇక బీసీ రిజర్వేషన్లపై మంత్రుల కమిటీ న్యాయకోవిధులు రాజ్యాంగ నిపుణులతో సంప్రదింపుల కోసం ఏర్పాటు. ఈ నెల 26లోగా నివేదిక ఇవ్వాలని గడువు. పిఏసీ మీటింగ్లో నిర్ణయం. మత్తులో దొరికితే పంపించుడే అట. డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రగ్స్తో పట్టుబడిన గ్రీన్ కార్డు వీసా హోల్డర్ల డిపోటేషన్. మళ్ళీ అమెరికాలో అడుగుపెట్టేందుకు నో ఛాన్స్. బిల్లుకు వైట్ హౌస్ మద్దతు. గతంలో దొరికిన బహిష్కరణ తప్పదు. ఇక మా ఉత్పత్తులు నచ్చకుంటే కొనకండి. అమెరికాకు జయశంకర్ స్ట్రాంగ్ కౌంటర్. ఇక జిల్లాకు డే కేర్ క్యాన్సర్ సెంటర్ బోధనాసుపత్రుల్లో ఏర్పాటు చేసేందుకు సర్కారు నిర్ణయం. ఒక్కో సెంటర్లో 20 బెడ్లతో సౌలతులు. క్యాన్సర్ పేషెంట్లకు తప్పనున్న కీమోథెరపీ కష్టాలట. ఇక ఇవి వెలుగులో వచ్చిన హైలైట్స్ కాదు.